బాగీ రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ అన్నింటినీ చెక్ చేస్తూ ఉంటుంది. బాగీ ఎక్స్రేని మరీ తేరిపారా చూస్తూ ఉంటుంది. అలా చూసిన తర్వాత డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ గారు మా బాగీకి ఎలా ఉంది అని రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. కండిషన్ ఏంటి డాక్టర్ అని అమర్ కూడా అడుగుతూ ఉంటాడు. ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. పాయిజనస్ గ్యాస్తో ఆవిడ లంగ్స్ నిండిపోయాయి అని డాక్టర్ చెప్పగానే మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అమర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్పగానే మనోహరి మరింతగా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది. అమర్ అయితే ఏడుస్తూ డాక్టర్ ప్లీజ్ కాపాడండి అని వేడుకుంటూ ఉంటాడు. మీకు మరో విషయం చెప్పాలి. ఆవిడ విషవాయువు ఎక్కువగా పీల్చడం వల్ల ఆవిడ కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి కదలిక లేదు. చెప్పాలంటే ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ప్రమాదంలోనే ఉన్నారు అని డాక్టర్ చెప్తుంటే అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ చాలా గుండెలు పగిలేలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక రామ్మూర్తి చాలా ఏడుస్తూ డాక్టర్ గారు ఇంతకండి అలా చెప్తున్నారు, నా కూతుర్ని కాపాడండి అని వేడుకుంటూ ఉంటే అంజు పాప కూడా మిస్సమ్మ కోసం మిస్సమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. మనోహరి మాత్రం ఎస్ నేను అనుకున్నదే జరిగింది. ఇంటి దగ్గరే సగం చచ్చింది, ఇక్కడ పూర్తిగా చస్తుందనుకున్నాను. పీడ పోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, కడుపులో బిడ్డ కదలిక కూడా అస్సలు లేదంట. అంటే ఇద్దరు చచ్చినట్లే. అదే కదా అదే ప్రాణాలతో లేకుంటే బిడ్డ ఇలా ప్రాణాలతో ఉంటుందిలే అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది.